ఓకే. ఓకే. సో, అందరికీ గుడ్ ఈవెనింగ్. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం చెప్పండి? వాట్ ఆర్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో, పైథాన్‌లో ఉండే బేసిక్ డేటా టైప్స్ ఏంటి చెప్పండి? మనం చెప్పుకున్నది ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూల్. సో, దీస్ 4 ఆర్ ది బేసిక్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఆ విషయం మనం ముందు క్లాస్‌లో చెప్పుకున్నాం. నౌ లెట్ us సీ అబౌట్ డేటా టైప్ కన్వర్షన్. మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామంటే డేటా టైప్ కన్వర్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. డేటా టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్నది 4 డేటా టైప్‌లు. ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూల్. ఇంట్‌లో ఏమొస్తాయి? మొత్తం అన్ని నంబర్స్ ఒస్తాయి. ఫ్లోట్‌లో మొత్తం అన్ని డెసిమల్ నంబర్స్ ఒస్తాయి. అలాగే స్ట్రింగ్‌లో మొత్తం మీరు డబుల్ కొటేషన్స్ ఇచ్చి ఏం రాసినా అది ఏ డేటా టైప్ అయిపోతుంది పైథాన్‌లో స్ట్రింగ్ డేటా టైప్ అయిపోతుంది. మనం ఆల్రెడీ చూసాం మనం. నెక్స్ట్ బూల్ అంటే సింపుల్‌గా ఇది బూలియన్. బూలియన్ అంటే ట్రూ లేదా ఫాల్స్. మనమిచ్చిన స్టేట్మెంట్‌ని తీసుకొని ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ట్రూ అని, లేదా తప్పు అయితే ఫాల్స్ అని ఇస్తుందన్నమాట. సో, సింపుల్‌గా అది బూలియన్. బూలియన్‌లో రెండే ఉంటాయి. ట్రూ లేదా ఫాల్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డేటా టైప్స్‌ని, డేటా టైప్స్‌ని ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌కి, ఇంకో డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌కి మార్చడం ఎలా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మార్చాలి అని నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో, ఒక బేసిక్ క్వెషన్ అడుగుతాను. మీరు ఆలోచించుకొని ఆన్సర్ చెప్పండి. ఆ బేసిక్ క్వెషన్ ఏంటంటే 1, 1 ఎంత? అది చెప్పండి. నేనిప్పుడు అడిగిన క్వెషన్ ఏంటి అంటే 1, 1 ఎంత అని అడిగాను. సో, ఆలోచించుకోండి. నేనేమడిగాను? 1, 1 ఎంత అని అడిగాను. వాట్ ఈస్ 1 అండ్ 1 అన్నాను. 1, 1 కలిపితే ఎంత అని అన్నాను. దీంట్లో చాలామంది ఆన్సర్ 2 అంటారు. కొంతమంది మేధావులు ఆన్సర్ 11 అంటారు. నేనేం చెప్పాను? 1, 1 కలిపితే ఎంత అని అడిగాను. కొంతమంది 2 అంటారు. కొంతమంది మేధావులు 11 అంటారు. ఇప్పుడు నేనేమంటానంటే పైథాన్‌లో 2 కరెక్టే అంటాను. పైథాన్‌కొచ్చేసరికి 2 కరెక్టే అంటాను. ఎలా సార్ మాకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అన్నా. నేను మీకు లాస్ట్ క్లాస్‌లో అంటే ప్రింట్ చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను. ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఎనీ నంబర్స్ అంటే ఇప్పుడు ప్రింట్‌లో మీరేదైనా నంబర్‌ని ప్రింట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 18 అనే నంబర్‌ని ప్రింట్ చేయాలనుకోండి. మీరిక్కడ డబుల్ కొటేషన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు డబుల్ కొటేషన్స్ ఇవ్వలేదు? ఎందుకంటే ఇది నంబర్ కాబట్టి. నంబర్‌లకి డబుల్ కొటేషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి నేను ముందు క్లాసెస్‌లో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, ఒకవేళ ఈ 18ని డబుల్ కొటేషన్స్‌లో ఇచ్చి చూద్దాం. ఓకే. ఈ 18ని డబుల్ కొటేషన్స్‌లో ఇచ్చి చూద్దాం. సో, లెట్ మీ రన్ థిస్. ఆన్సర్ ఎంతొచ్చింది? ప్రింట్ అయింది. మనకి అవుట్‌పుట్‌లో 18 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు డబుల్ కొటేషన్స్ లేకుండా చూద్దాం ఒకసారి. ప్రింట్ 18. ఇది డబుల్ కొటేషన్స్ ఉండి ప్రింట్ చేశాను. ఇది డబుల్ కొటేషన్స్ లేకుండా ప్రింట్ చేశాను. ఇప్పుడు దీనికి అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. దీనికి అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఇది 18 వచ్చింది. ఇది 18 వచ్చింది. మరి తేడా ఏముంది సార్? ఎందుకు డబుల్ కొటేషన్స్ పెట్టొద్దంటున్నారు? మేము నంబర్‌లకు గూడా పెట్టుకుంటాం. ఎందుకు పెట్టొద్దంటున్నారు అంటే, దానికి రీజన్ చెప్తాను వినండి. ఫస్ట్ మీకు నేను వాట్ ఆర్ బేసిక్ అరిథ్మెటిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే పైథాన్‌లో ఉండే బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి? ఎడిషను, సబ్ట్రాక్షను. పైథాన్‌లో ఉండే బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి? ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను అండ్ డివిజన్.
ఇప్పుడు 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ అక్కర్లేదు. ఓన్లీ ఇదొక్కటే చూద్దాం. ఓకే. లెట్ us టాక్ అబౌట్ దిస్ అర్థమెటిక్ ఆపరేషన్ రైట్ దేర్. ఎడిషన్ ఆపరేషన్ ఒక్కటే చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. డబుల్ కొటేషన్స్ నేను ఎందుకు పెట్టొద్దు అంటున్నాను. నేను ఎప్పుడు చెప్పాను. డబుల్ కొటేషన్స్ లేకుండా ఒక నంబర్ ఉంటే అది ఇంట్ గాని, ఫ్లోట్ గాని అవుతుంది. ఓకే. డబుల్ కొటేషన్స్ ఉండి డబుల్ కొటేషన్స్ లోపల ఒక నంబర్ ఉంటే అది ఏ డేటా టైప్ అవుతుంది? స్ట్రింగ్ డేటా టైప్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం లెట్ us సీ ఎందుకు నేను డబుల్ కొటేషన్స్ పెట్టొద్దు అంటున్నాను నంబర్లుగానే చూద్దాం. ఇప్పుడు నేను 1 + 1 చేస్తాను. సో ఐఎమ్ డూయింగ్ అ వెరీ సింపుల్ ఆపరేషన్ హియర్. ఐఎమ్ జస్ట్ యాడింగ్ 1 + 1. మీ అందరికీ దీని ఆన్సర్ తెలుసు. 1 + 1 ఎంత అవుద్దో? 1 + 1 ఎంత? 2 కదా! ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ 1 + 1. ఆన్సర్ ఎంత? 2. ఓకే. అందరికీ ఈ విషయం తెలుసు. 1 + 1 యాడ్ చేస్తే 2 అని చెప్పి చిన్నపిల్లోడికి కూడా తెలుసు. నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ డబుల్ కొటేషన్స్. డబుల్ కొటేషన్స్‌ని ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్, ప్రింట్ అని రాసి ఈ 2 వన్స్ ఉన్నాయి కదా! ఒక 1ని డబుల్ కొటేషన్‌లో, ఇంకో 1ని కూడా డబుల్ కొటేషన్‌లో పెడదాం. ఏమవుతుందో చూడండి. ఓకే. 1 ఓకే. ప్లస్ 1. ఇక్కడ నేనేం చేశాను? 2 వన్స్‌కి డబుల్ కొటేషన్స్ ఇవ్వలేదు. బట్ ఇక్కడేం చేశాను? 2 నంబర్స్‌కి కూడా డబుల్ కొటేషన్స్ ఇచ్చాను. నౌ కెన్ యూ గెస్ ది ఆన్సర్? ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్‌కి ఆన్సర్ ఏమవుతుంది అనేది మీరు గెస్ చేయగలరా? సేమే వస్తుందా? లేపోతే వేరే ఆన్సర్ వస్తుందా? అంటే 2 వస్తదా? లేదంటే వేరే ఆన్సర్ ఏమైనా వస్తుందా? ఎవరైతే వేరే ఆన్సర్ అని చెప్పి గెస్ చేసారో వాళ్ళు అబ్సల్యూట్‌లీ రైట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకసారి ఇది రన్ చేస్తాను చూడండి. ఆన్సర్ ఏమొచ్చింది? 11 వచ్చింది. నేను ఇందాక అన్నాను. 1, 1 ఎంత అంటే కొంతమంది 2 అంటారు. కొంతమంది 11 అంటారండి. పైథాన్‌లో 2 కరెక్టే. పైథాన్‌కొచ్చేసరికి 2 ఈస్ ఆల్సో ఎ కరెక్ట్ ఆన్సర్ అండ్ 11 ఈస్ ఆల్సో ఎ కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక్కడ ఏమవుతుంది సార్? ఈ కోడ్ లోపల ఏమవుతుంది అంటే, నేనిప్పుడు మీకు 2 నంబర్‌లిచ్చి రెండిటిని యాడ్ చేయమని చెప్పాననుకోండి. మీరేం చేస్తారు? ఇప్పుడు నేను 2, 3 అనే 2 నంబర్‌లిచ్చాను. 2 నంబర్‌లిచ్చి ఆ రెండిటిని యాడ్ చేయమని చెప్పాను. మీరేం చేస్తారు? 2 + 3 చేస్తారు. ఆన్సర్ 5 వస్తుంది. కానీ నేనిప్పుడు 2 వర్డ్స్ ఇచ్చాననుకోండి. లేదా 2 లెటర్స్ ఇచ్చాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టెల్ యూ టు యాడ్ కే కే ప్లస్ ఏ. నేనిక్కడ 2 లెటర్స్ ఇచ్చి, ఆ రెండిటిని యాడ్ చేయమని చెప్పాను నేను. ఏం చేస్తారు? నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఆలోచిస్తాడు చెప్పండి? నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఆలోచిస్తాడు? ఆ! కే అనేది ఒక లెటరు, ఏ అనేది ఒక లెటరు. ఆ రెండిటిని యాడ్ చేయమనంటే దాని అర్థం ఏంటంటే, రెండిటిని పక్క పక్కన రాసేయమన్నారు అని అర్థం అన్నమాట. అంతే కదా! ఇప్పుడు 2 లెటర్స్‌ని యాడ్ చేయండి అంటే ఏంటి? మీరేం చేస్తారు? ఇక్కడ కేని, ఏని యాడ్ చేయమని చెప్పాను. మీరేం చేస్తారు నార్మల్‌గా హ్యూమన్ థింకింగ్ ఎలా ఉంటుంది? కేని, ఏని పక్క పక్కన రాసేస్తారన్నమాట. సో, సో ప్రింట్ సో ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూడండి. ఏమొచ్చింది? కేఏ. ఎందుకు? నేనిక్కడ కే అనేది ఒక లెటర్. ఏ అనేది ఒక లెటర్. ఆ రెండిటిని యాడ్ చేయమని చెప్పాను. లెటర్‌ని ఎక్కడైనా యాడ్ చేయడం అసలు మన మ్యాథమెటిక్స్‌లో గాని, ఇంగ్లీష్‌లో గాని ఉందా? లేదు. సో, 2 స్ట్రింగ్స్‌ని నేనేం చెప్పాను? డబుల్ కొటేషన్స్‌లో ఏదైతే ఉంటుందో అదేమైపోతుంది? స్ట్రింగ్ అయిపోతుంది. అవునా? ఇప్పుడు స్ట్రింగ్ అయిపోవడం వల్ల ఏమైందంటే, ఇది ప్లస్ దీన్ని ఇంకో స్ట్రింగ్‌తో కలుపుతున్నాను.
ఒక స్ట్రింగ్‌ని ఇంకో స్ట్రింగ్‌ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే 2 పక్క పక్కన ప్రింట్ అయిపోతాయి. దీన్నే పైథాన్ టర్మ్స్‌లో ఏమంటారంటే స్ట్రింగ్ కంకాటినేషన్ అంటారు. దీన్నేమంటారు? స్ట్రింగ్ కన్‌కాటినేషన్ అంటారన్నమాట. పైథాన్ టర్మ్స్‌లో. అంటే మరీ టెక్నాలాజికల్‌గా వెళ్ళాలి, మరీ టర్మ్స్ అనుగుణంగా వెళ్ళాలి అంటే ఇలా 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేయడాన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అని అంటామన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ సమ్ కోడ్. ఇప్పుడు నేనేం కోడ్ రాస్తానంటే ఫస్ట్ ఐ విల్ టేక్ ఎ వేరియబుల్. నేనొక వేరియబుల్ తీసుకుంటాను. దాంట్లో నా పేరు పెట్టుకుంటానన్నమాట. నేనొక వేరియబుల్ తీసుకొని దాంట్లో నా పేరు పెట్టుకుంటాను. ఓకే. ఇంకో వేరియబుల్ తీసుకుంటాను. దాంట్లో నా ఇంటి పేరు పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అనే ఓ వేరియబుల్ తీసుకున్నాను. ఫస్ట్ నేమ్ అంటే మన పేరు. లాస్ట్ నేమ్ అంటే ఏంటి? మన ఇంటి పేరు అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఒకవేళ పైథాన్ నన్ను అడుక్కోవాలనుకోండి. పైథాన్ నన్ను ఇన్‌పుట్ ఏమైనా ఇవ్వరా బాబు అని చెప్పి అది అడగాలనుకోండి. నేనేం రాయాలి? ఏంటా ఫంక్షను? ఇన్‌పుట్. ఓకే. క్వెషన్ ఏం అడగాలి లోపల? ప్లీజ్ ఎంటర్ సారీ. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని అడగాలి క్వెషన్. సో, పైథాన్ ఏం చేయాలి? నన్నొక ఇన్‌పుట్ ఇవ్వరా బాబు అని అడగాలన్నమాట. ఎలా అడగాలి? ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని చెప్పి అడగాలి. ఓకే. సో, నేను ఏదోటి ఎంటర్ చేస్తానో అది ఈ ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్‌లోకెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇన్‌పుట్. ఇప్పుడు దీంట్లో ప్లీజ్ ఎంటర్ యువర్ సారీ లాస్ట్ నేమ్. ఈ లైన్ ఏం చేస్తుంది? నన్ను మీ ఇంటి పేరేంటో చెప్పు. అంటే ఇక్కడ ఏమన్నా అడిగాను చూడండి. ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని అన్నది. అంటే ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అని చెప్పి పైథాన్ మనల్ని అడిగితే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మనం ఏదో ఒకటి ఎంటర్ చేస్తాం. ఏదో ఒకటి ఎంటర్ చేయగానే మనం ఎంటర్ చేసింది ఏ వేరియబుల్‌లోకెళ్ళిపోతుంది? లాస్ట్ నేమ్ అనే వేరియబుల్‌లోకెళ్ళిపోతుందన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు పైథాన్ ఏం చేయాలంటే ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని కలిపి ప్రింట్ చేయాలి. మన పేరు ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? మన ఫస్ట్ నేమ్ మన పేరు వెనకాల మన ఇంటి పేరు వస్తేనే కదా మనకు పూర్తి పేరొచ్చినట్టు. సో, ఇప్పుడు పైథాన్ ఏం చేయాలంటే, నా ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని కలిపి ప్రింట్ చేయాలన్నమాట. దాన్నే మనం ఏమంటాం అని చెప్పాను? స్ట్రింగ్ కంకాటినేషన్. ఇక్కడ నా ఫస్ట్ నేమ్ అనేదొక స్ట్రింగ్. అలాగే లాస్ట్ నేమ్ అనేది కూడా ఒక స్ట్రింగ్. నేనేమన్నాను? పక్క పక్కన రావాలి అన్నాను. అంటే ఏంటి? ఈ 2 స్ట్రింగ్స్‌ని కంకాటినేట్ చెయ్యండి అన్నాను. ఇప్పుడు నేనేం రాస్తానంటే ప్రింట్ ఓకే. ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఇక్కడేం చేశానో అర్థమైంది కదా అందరికి? ఇక్కడ ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్‌లో నేనేం చేశాను? ఫస్ట్ నేమ్‌ని వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాను. మా పేరుని అంటే కౌశిక్. లాస్ట్ నేమ్ అనే వేరియబుల్‌లో నా లాస్ట్ నేమ్ మా ఇంటి పేరు ఆదిరాజు అనేది స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ ఈ లైన్‌లో ఏం చేస్తున్నాను? నా ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని కలిపి ప్రింట్ చేస్తున్నానన్నమాట. సో, ఇప్పుడు ఇది ఏమవుద్దో చూద్దాం ఒకసారి. ఓకే. ఇక్కడ మనం ఏ క్వెషన్ అయితే అడిగామో పైథాన్ అదే అడిగింది. ప్లీజ్ ఎంటర్ యూర్ ఫస్ట్ నేమ్ అన్నది. సో, నేనిక్కడ కౌశిక్ అని ఇచ్చాను. ఎంటర్. ఓకే. ప్లీజ్ ఎంటర్ యూర్ లాస్ట్ నేమ్ అన్నది. నేనిక్కడ ఆదిరాజు అని ఇస్తాను. సో, అవుట్‌పుట్ ఏమొచ్చింది? కౌశిక్ ఆదిరాజు అనొచ్చింది. సో, ఇప్పుడు మీ ఛాలెంజ్ ఏంటి అంటే, నాకిక్కడ కౌశిక్ ఆదిరాజు అనేది స్పేస్‌తో రావాలి. అంటే కౌశిక్ స్పేస్ ఆదిరాజు అని రావాలన్నమాట. సో, దానికి మీరు ఏం చెయ్యాలి అనేది నాకు చేసి లైక్ మీరు చేసి ఒకసారి దానికి మీ అంతట మీరు కోడ్ రాసుకోండి. నాకిక్కడ కౌశిక్ స్పేస్ ఆదిరాజు అని రావాలి. ఓకే. ట్రై ఇట్ ఔట్.